वरं पटपीतमानहु तडितरुचिशुचि नौमि जनकसुतावरं श्रीरामचन्द्र कृपालु भजुमना भजु दीनबन्धु दिनेश दानव दैत्यवंशनिनन्दनं रघुनन्द आनन्द कन्द कौशलचन्द दशरथनन्दनं भजु दीनबन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनं रघुनन्द आनन्द कन्द कौशलचन्द दशरथनन्दनं श्रीरामचन्द्र कृपालु भजुमना शिरमुकुट कुण्डल तिलक चारु उदार अङ्गविभूषणम् आजानुभुज शरचापधर सङ्ग्रामजितकर दूषणम् शिरमुकुट कुण्डल तिलक चारु उदार अङ्गविभूषणम् आजानुभुज शरचापधर सङ्ग्रामजितकर दूषणं श्रीरामचन्द्र कृपालु भजुमना इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनं मम हृदय कञ्जनिवास कुरु कामादि खलदल रञ्जनम् इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनं मम हृदय कञ्जनिवास कुरु कामादि खलदल गञ्जनं श्रीरामचन्द्र कृपालु भजुमना श्रीरामचन्द्र कृपालु भजुमना ఓం శాంతి. గీతా జ్ఞానదాతుడు సర్వేశ్వరుడైన పరమాత్మని స్మృతి చేస్తూ శ్రీమద్ భగవద్గీత స్వయం పరమాత్ముడు ఈ ప్రపంచంలో అవతరించి మానవులందరికీ ఆత్మోద్ధార కొరకు చెప్పినటువంటి అద్భుతమైన మార్గదర్శనం, గైడెన్స్ ప్రతి ఒక్కరికి భూతకాలంలో, వర్తకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తులో అన్ని కాలానికి అందరికీ, పెద్దలు చిన్నలు అందరికీ అనుకూలకరమైన అద్భుతమైన మార్గదర్శనం అన్నమాట. వర్తమాన ప్రపంచంలో అందరికీ టెన్షన్ ఉంది, సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, డిలేమాస్ ఉన్నాయి.
ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఎదురిక నా సమస్య ఇది, నా సమస్య అది అని చెప్పుకుంటూ ఉంటే మీ దగ్గరికి ఎవరు రారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఉత్త సమస్యలనే చెప్తారని. అలాంటప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు సమాధానం పొందాలా అంటే అన్ని సమస్యలకు సమాధానం ఆధ్యాత్మిక మార్గదర్శనం అనే పరమాత్ముడు చెప్తారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వర్తమాన జగత్లో పాజిటివ్గా ఉండండి అన్ని దానికి సమస్యము సమాధానం, పాజిటివిటీ, సకారాత్మక చింతన అనేది చెప్తారన్నమాట. పాజిటివ్గా ఉండాలా అంటే ఏం చేయాలా అని చూస్తే దాని వెనకల ఇంకా 2-3 విషయాలు తప్పకుండా గుర్తుకు వస్తాయి. 4 P's అంటాము. లైఫ్లో ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ అంటే ఎవరు ఏం చెప్పినా సరే, గీతా సారం ఏం చెప్తాము, జో హువా అచ్చా హువా, జో హో రహా హై అచ్చా హో రహా హై, జో హోనే వాలా హై అచ్చా హీ హోగా. అయ్యింది మంచిది, అవుతున్నది మంచిది, ఇంకా అయ్యేది కూడా మంచిదే. ఇది పాజిటివిటీ అన్నమాట. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తాము. ఒక గ్లాస్లో నీళ్లు పెట్టినారు, సగం నీళ్ళు ఉంది అంటే అది పాజిటివ్ అన్నమాట. సగం ఖాళీగా ఉంది అంటే అది నెగటివ్. 2 సరేనే, ఆన్సర్ 2 సరేనే. ఒక గ్లాస్లో హాఫ్ నీళ్ళు ఉంది, అర్ధ గ్లాస్ నిండుకొని ఉంది అంటే అది కూడా సరేనే. ఖాళీగా ఉండేది సరేనే. అయితే మన దృష్టికోణం ఎలా ఉండాలా అంటే అర్ధ గ్లాస్ నిండుకొని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన చింతన అన్నమాట. అందుకే పాజిటివ్గా ఉండాలి అనేది అందరికీ తెలుసు. ఏదైనా సరే ఎప్పుడు పాజిటివ్గా చూడండి. పాజిటివ్గా ఉండాలా అంటే రెండోది సపోర్టివ్గా, ప్రాక్టికల్గా ఉండాలి. అనుకోండి, ఇప్పుడు నేను తెల్ల చీర కట్టుకున్నాను, మీకు అనిపిస్తుంది ఈ అక్కయ్య తెల్ల చీర కట్టుకోదానికంటే ఎర్ర చీర కట్టుకుంటే చాలా బాగుండేదని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి విచారం వేరు. అదేమి నెగిటివ్ కాదు. నేను తెల్ల చీర కాదు ఎర్ర చీర కట్టుకోవాలా అని మీకు విచారం వస్తే అది నెగిటివ్ కాదు, అయితే అది ప్రాక్టికల్ కూడా కాదు. అవునా? నా చీర ఏ చీర కట్టుకోవాలా అనేది నాకు సంబంధించింది తప్ప మీరు దాన్ని నిర్ధారించలేరు. అందువల్ల పాజిటివ్గా ఉన్నా అది ప్రాక్టికల్గా లేకపోతే ఇట్ ఆల్సో నెగటివ్ అన్నమాట. అర్థమైందా? పాజిటివ్గానే ఉంది, ఆ పాజిటివ్ ప్రాక్టికల్ లేని విచారాలు వస్తాయి కదా, ఇంప్రాక్టికల్ విచారాలు కూడా నెగటివ్ అయిపోతాయి. అందుకే పాజిటివ్ థాట్స్ మస్ట్ బి ప్రాక్టికల్ అంటాం. మూడోది, ప్రాక్టికల్గా ఉన్నా అందులో పర్పస్ లేకపోతే, ఉద్దేశం లేకపోతే, అలాగే ఆలోచన చేస్తూ ఉంటే కూడా యూజ్లెస్ అన్నమాట, ప్రయోజనం లేదు. నాలుగోది, ఎవరీ పాజిటివ్ థాట్స్ మస్ట్ బి పీస్ఫుల్ అంటాడు. పాజిటివ్గా, సకారాత్మకంగా, ధనాత్మకంగా శుభచింతన చేయాలంటే ఆ విచారాల్ని కొంచెం శాంతిగా, సమాధానంగా చేస్తే మాత్రమే ఇట్ ఈస్ వర్ది. అందుకే ప్రతి ఒక్క విచారం వచ్చినప్పుడు, ఎన్నో విచారాలు మీకు తెలుసా, ఒకరోజు ఒక మనిషి ఎన్ని విచారాలని చేస్తాడంటే దగ్గర 30,000 విచారాలని చేస్తాడంట. ఎంత చూడండి, ఎంత? 30,000. తెలిసి ఉండదు. ఇలా కూర్చున్నప్పుడు ఏందేందో విచారం వచ్చిపోయింది. ఎన్నో లైట్స్ వేసినారు, ఎన్ని ఉండొచ్చు, 10 ఉందా, 15 ఉందా, 20 ఉందా, ఏమో విచారాలు, పనికిరాను, మాకేం సంబంధించింది కాదు, అయినా విచారాలు వస్తూనే ఉంటాయి. అందుకే థాట్స్ ఆర్ యువర్ ఎనర్జీ అంటారు. మీ విచారాలు మీ శక్తి అన్నమాట. అందుకే వ్యర్థ చింతన చేస్తే, వ్యర్థ విచారాల్ని దానికి రావడానికి మీరు అవకాశం ఇస్తే మీ జీవితం వేస్ట్ అయిపోతుంది.
భగవద్గీత మనిషికి ఎప్పుడు మంచి విచారాల్ని, ఎప్పుడు సకారాత్మక దృష్టికోణాన్ని, ఎప్పుడు శుభ చింతనాన్ని ఉంచుకోవడానికి కోసము చాలా ప్రేరణ ఇస్తుంది అన్నమాట. చూడండి, సాయంత్రం అయితేనే, నాకు తెలిసి ఇక్కడ కూడా పొద్దున వేసినారు కదా, సాయంత్రం అయితే మాకంతా చిన్నప్పుడు ఒక శ్లోకం నేర్పించినారు. సాయంత్రం అయితే ఇంట్లో దీపం పెడతారు, దీపం పెట్టి మొక్కొని శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద మమ శత్రుహితార్థాయ శత్రుబుద్ధి వినాశాయ సంధ్యా జ్యోతి నమోస్తుతే అని చెప్పడం ఎంత మంచి మంత్రం కదా. శుభం కరోతి, శుభం కావాలి, కళ్యాణం కావాలి, ఆరోగ్యము ధన సంపద దొరకాలి, నాలో ఉండే శత్రుబుద్ధి వినాశం కావాలి, నా శత్రుకు కూడా మంచిది కావాలనే ఒక ప్రార్థన చేసుకునేది సనాతన సంస్కృతి అన్నమాట. ఎవరైనా కానీ, నా శత్రువైనా కానీ అతనికి కూడా మంచిది కావాలి. ఇది ఆధ్యాత్మికత, ఇది సనాతన సంస్కృతి, ఇది భారతీయ సంస్కృతి అన్నమాట. అందువలన శ్రీమద్ భగవద్గీత, నిన్న నేను భగవద్గీతతో 5 మాటలు చెప్పినాను, ఈరోజు కంటిన్యూ చేస్తామని. గుర్తుందా? జ్ఞాపకం ఉందా? ఫస్ట్ సమదర్శి. సమదర్శిగా ఉండాలా అంటే సత్యదర్శిగా ఉండాలి. సత్యదర్శి ఉండాలా అంటే పారదర్శిగా ఉండాలి. పారదర్శిత్వం కావాలంటే దూరదర్శిత్వం ఉండాలి. దూరదర్శిత్వం ఉంటే ప్రియదర్శిత్వం కూడా ఉండాలి. 5. ఇది భగవద్గీత నుంచి తీసుకొని చాణక్య రాసినటువంటి అద్భుతమైన పిన్ పాయింట్స్ అన్నమాట. మాకందరికీ తెలుసు, జీవితం అంటేనే బ్యాలెన్స్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడతాం కదా, 2 కాళ్ళు ఉన్నాయి. ఇందులో బ్యాలెన్స్ ఉంటే మాత్రమే నిలబడడానికి అవుతుంది అన్నమాట. బ్యాలెన్స్ లేకపోతే కొంచెం ఏజ్ అయిన తర్వాత బ్యాలెన్స్ ఉండదు, అప్పుడు ఒక కట్టి పట్టుకుంటాం. ఈ 2 బ్యాలెన్స్ లేకపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకొక కట్టి పట్టుకుంటాం కదా. లైఫ్ ఈజ్ బ్యాలెన్స్. కాళ్ళలో బ్యాలెన్స్ కావాలి. చూస్తున్నాను ఇప్పుడు నేను, 2 కళ్ళు ఉన్నాయి, ఒకే విషయాన్ని, ఒకే దృశ్యాన్ని చూస్తున్నాను. ఒకే దృశ్యాన్ని 2 కళ్ళు బ్యాలెన్స్గా చూస్తాయి. ఈ కళ్ళలో ఏదైనా బ్యాలెన్స్ తప్పిపోయిందంటే, ఒకటి ఇక్కడ చూస్తే ఒకటి ఇక్కడ చూస్తే ఏమవుతుంది చెప్పండి మీరు కదా. ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఉంది. శ్వాసం తీసుకున్నంత శ్వాసాన్ని ఇక్కడే పెట్టుకుంటాను, బయటికి పెట్టనంటే కడుపు పగిలిపోతుంది అన్నమాట. అలా కాదు, శ్వాసం తీసుకుంటారు మరి వదులుతారు. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస అంతా ఉంటుంది అన్నమాట. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ఉంది, బ్యాలెన్స్ ఉందన్నమాట. 2 చెవులు ఉన్నాయి, బ్యాలెన్స్ ఉందన్నమాట. అందుకే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఇది మొదటి పాయింట్ భగవద్గీతది. సమదర్శి అంటే సమత్వం ఉండాలి. సమత్వం, ఈక్వల్, అందరూ సమానరు అనే ఒక భావన. ఇప్పుడు సమానత అంటే ఫిజికల్గా సమానత పెట్టుకుంటే సరిపోదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాయి మా గవర్నమెంట్లంతా, మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 10 కేజీ బియ్యము ఫ్రీగా ఇస్తూ ఉన్నారు అనుకోండి. ఇంట్లో 4 ఉన్నారు, 2 చిన్న పిల్లలు, 2 అమ్మ నాన్న. చిన్న పిల్లలు, 5 సంవత్సరం అబ్బాయి, 6 సంవత్సరం ఒక అమ్మాయి. వాళ్ళు ఒక నెలకి 10 కేజీ బియ్యం తింటారా? లేదు. మనము ఎలాగ సమానత తెస్తున్నాం అనుకోండి. మీ ఇంట్లో ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ అంటే ఏనుగా. ఇంకా చిన్నది ఒకటి బక్రీ ఉంది. బక్రీ ఏమంటారు, అర్థమైంది కదా. 2 దానికి ఈక్వల్గా ఫుడ్ పెడితే ఏమవుతుంది చెప్పండి. ఈక్వల్గా ఫుడ్, ఎలిఫెంట్కి వేసింది అంతా దీనికి వేస్తే ఇది పగిలిపోతుంది అన్నమాట, అజీర్ణమై చచ్చిపోతుంది. బక్రీకి పెట్టింది అంతా మీరు ఎలిఫెంట్కి పెట్టినారంటే అన్నం లేక అది చచ్చిపోతుంది అన్నమాట. సో ఏంది తెలుసా, ఈక్వాలిటీ, సమత్వం ఫిజికల్ దృష్టికోణంతో ఈక్వాలిటీ తీసుకువస్తానంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, సాధ్యమే లేదు. ఇన్ని సంవత్సరాలైంది మా దేశానికి స్వతంత్రం వచ్చి, ఇంకా ఈక్వాలిటీ తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మా ఈక్వాలిటీ తెచ్చే ఒక విధానమే తప్పన్నమాట. ఫిజికల్గా తెస్తున్నాము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
అందుకే సమదర్శిత్వం రావాలంటే, సమత్వం పొందాలంటే ముందు ప్రతి ఒక్క శరీరములో ఉండే చేతన ఆత్మ, ప్రతి ఒక్క శరీరములో ఒక చేతన ఉంది అని తెలుసుకొని వ్యక్తిని, శరీరాన్ని గౌరవించే కాదు, దాంట్లో ఉండే చేతనాన్ని చూస్తూ అప్పుడు మీరు సమత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే చూడండి, ఈజీగా సమత్వం వచ్చేస్తుంది. ఇది ఫిలాసఫీ, ఇది భగవద్గీత, ఇది చాణక్య చెప్పేటువంటి అద్భుతమైన అర్థశాస్త్రం అన్నమాట. సమదర్శిత్వం రావాలంటే భగవద్గీతలో చాలా మంచి మార్గదర్శనం ఉందన్నమాట. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ, సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము పరాజయము అన్ని దాంట్లో సమభావం పొందు అని. ఎంత చక్కగా ఉంది కదా. మీ దగ్గర సుఖం ఉంది, నా దగ్గర దుఃఖం ఉంది. అప్పుడు మీరు బాగా చెప్తారు, అక్కయ్య ఈరోజు దుఃఖం ఉందండి, రేపు సుఖం వచ్చేస్తుంది అని. అదే ఉల్టా అయితే అప్పుడు వినం మనము. చూడండి, చెప్పేది ఉపదేశం చెప్పేదానికంటే సహజమైన ప్రక్రియ ప్రపంచంలో ఏది లేదు. అందుకే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఉపదేశం చెప్పరు. ఉపదేశం కాదు ఇక్కడ చెప్పేది, ఎడ్యుకేషన్ అన్నమాట. ఇది ఇక్కడ చెప్పేది శిక్షణం అన్నమాట. చెప్పిన తర్వాత అది ఎలా ప్రాక్టికల్లో తీసుకురావాలి అనేది కూడా చెప్తారన్నమాట. వాళ్ళు కూడా దీన్ని జీవితంలో ఆచరించుకొని చెప్తారు. ఊరికి చదువుకొని చెప్పేవాళ్ళు ప్రపంచంలో మీకు ఎంతోమంది దొరుకుతారు. ఎంతోమంది కార్పొరేట్ లెక్చరర్స్ అంతా ఉన్నారు. ఒక్కొక్క లెక్చర్స్కి లక్షల కొద్ది డబ్బు తీసుకుంటారు, మంచి మాట చెప్పి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు ప్రాక్టికల్ జీరోగా ఉంటారు. ప్రాక్టికల్ జీరో ఏమీ జీవితంలో ఉండదు. అయితే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో దగ్గర నుంచి చూసి ఈ సంస్థలు నా జీవితాన్ని ఎందుకు సమర్పణ చేసుకున్నా అంటే, ఇక్కడ ఏమి జ్ఞానం చెప్తారు, భగవద్గీత జ్ఞానము. తప్పకుండా 100% అందరూ చేస్తారనేది కాదు, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఆల్ ఆర్ ప్రాక్టీసింగ్. వాళ్ళకి ఎంత చేత అవుతుందా అంత ప్రాక్టీస్ చేస్తున్నారు. అందువలన సమదర్శిత్వం రావాలంటే, సమత్వ భావాన్ని పొందాలంటే భగవద్గీత ఇంకో ఒక మార్గదర్శనం చెప్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చే పండితాః సమదర్శిని. ఎంత మంచి మాట. విద్య ఉందా మీ దగ్గర, వినయం కూడా ఉండాలి. ఉత్త విద్య ఉంటే అహంకారం వచ్చేస్తుంది. అందుకే విద్య జతకి ఏం కావాలి? పెద్దలు ఏం చెప్పినారు? విద్య వినయేన శోభతే. వినయం లేదంటే ఉత్త విద్య పెట్టుకొని ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమవుతా ఉంది చూడండి మీరు. ప్రపంచంలో అనాహుతం చేసేవాళ్ళు, బాంబ్ బ్లాస్ట్ చేసేవాళ్ళు అందరూ ఎడ్యుకేటెడ్ అన్నమాట. అందుకే చాలా మంచి మాట ఒక పెద్దలు చెప్పినారనమాట, ఆల్ లిటరేట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అని. అక్షర జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, పెద్ద డిగ్రీని తీసుకున్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళ జీవితంలో జీవన శిక్షణం అనేది లేదు. అందుకే భగవద్గీత ఏమంటుందంటే, మీ దగ్గర విద్య ఉందా, వినయం కూడా కావాలి. బ్రాహ్మణ ఎంత గౌరవం ఇస్తారో శూద్రకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. మనిషి కదా, ప్రతి ఒక్కరూ మనుషులే. భగవద్గీత ఇంకొక మాట ఏం చెప్తుందంటే, చాతుర్వర్ణ మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః అంటుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణాలు ఉన్నాయి. ఈ వర్ణాలు సృష్టించింది నేనే. ఎలా సృష్టించినాను అంటే గుణము మరియు కర్మం ఆధారంగా, పుట్టిన ఆధారంగా కాదు. బ్రాహ్మణ ఇంట్లో పుట్టినావు అందుకే బ్రాహ్మణ, అలా కాదు. ఎలాగ సృష్టించినానంటే నీలో ఉండేటువంటి గుణము, నువ్వు చేసేటువంటి కర్మం, దాని ఆధారంగా నువ్వు ఏ వర్ణం వాడు అనేది అర్థమైపోతుంది. చాలా ప్రాక్టికల్గా ఉందన్నమాట. చూసే దృష్టికోణం కావాలి, అర్థం చేసుకోవాలి భగవద్గీత. అందువలన చూడండి, మొదటిది ఏది? సమదర్శిత్వం కదా, ఈక్వాలిటీ. సమదర్శిత్వం రావాలంటే రెండోది తప్పకుండా కావాలి, అది సత్యదర్శనం. ప్రపంచంలో
పెద్ద సత్యం ఏదంటే నేను ఆత్మను, నాకెప్పుడు మృత్యు లేదు అనేది. మొదట సత్యం ఏది? శరీరానికి మృత్యు ఉంది, ఆత్మ ఎప్పుడు చచ్చిపోదు, ఆత్మకి మృత్యు లేదు, అవసానం లేదు, ఆత్మ శాశ్వతం. ఈ సత్యాన్ని సరిగా తెలుసుకుంటే ఈ క్యాంప్స్ చేస్తారనమాట. కరోనరీ ఆర్టరీ డిసీజ్, కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయితే ఆ బ్లాక్స్ తీపియడానికి శిబిరాలని చేస్తున్నారు. ఏం తెలుసా, ప్రతిరోజు మీరు ఒక 15-20 నిమిషాలు నేను ఆత్మ అనేది ప్రాక్టీస్ చేస్తే మీ 75% టెన్షన్ తగ్గిపోతుంది. ఇది 100% అన్నమాట. అందరికీ టెన్షన్ ఉంది కదా, టెన్షన్ తగ్గించుకోవాలా అంటే ప్రతిరోజు నేను ఒక ఆత్మను, శాంత స్వరూపను, జ్యోతి స్వరూప ఆత్మనేననేది ప్రాక్టీస్ చేయండి. ఒకే పూట కాదనుకోండి, ఒకేసారి కూర్చొని 15-20 నిమిషాలు చేయలేకపోతున్నారు, 5 నిమిషాలు చేయండి. పొద్దున 5 నిమిషం, మధ్యాహ్నం 5 నిమిషం, సాయంత్రం తప్పకుండా చేయండి. ఆత్మజ్ఞానము, ఆత్మాభ్యాసము, ఆత్మానుభూతిని ప్రాక్టీస్ చేస్తే మా టెన్షన్ అంతా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది సత్య దర్శనం. ప్రతి శరీరములో ఒక చైతన్య శక్తి ఉంది. మీకు తెలుసు కదా, సామాన్యంగా అక్కలు ఏం చేస్తారు, తల్లిలు ఆ చిన్న పాప ఉంటుంది కదా, దాన్ని ఇలాగ వేసుకొని చిన్నగా ఉన్నప్పుడు కదా, అప్పుడు వాళ్ళ నాన్న ఏమేమో అలసిపోయింటాడు, వీళ్ళంతా ఆ పాపకు చెప్తూ ఉంటారు, నీ నాన్న ఇలా చెప్పినాడు చూడు, నీ నాన్న ఇలా చెప్పినాడు, ఎంత చేసినా పని లేక నాకు అరుస్తూ ఉంటాడు. ఆ పిల్ల వినదు అనుకుంటారు. వింటుందా లేదా? చెప్పలేదు. అది చిన్న ఆర్గన్స్ కాబట్టి చెప్పలేదు. అయితే మీరు ఏం చెప్పినా ఏం చేస్తుంది? అది వింటుంది. ఎందుకంటే శరీరంలో ఉండే ఆత్మ చిన్నది పెద్దది ఉండదండి, అది ఒకే సమానంగా ఉంటుంది. శరీరము చిన్నగా పెద్దగా అవుతుంది. అందుకే చిన్నపిల్లలు ఎదురుగా మాట్లాడేటప్పుడు కొంచెం ఏం చేసి మాట్లాడండి, మీరు చెప్పిందంటే వినుకుంటారు, సంస్కారం అయి ఉంటుంది. అందువలన సత్య దర్శనం. రెండో సత్యం ఏది తెలుసా? మొదట సత్యం నేను ఆత్మను, రెండో సత్యం పరమాత్ముడు సర్వశక్తివంతుడు, ఒక్కడే ఉన్నాడు. ఏ పేరుతో చెప్పినా పరమాత్ముడు ఒక్కడే. ఏ పేరు చెప్పినా, ఎలాంటి పేరు చెప్పినా శక్తివంతుడైన పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఇది సత్యం, శాశ్వతమైన సత్యం. ఇంకొకటి మూడో సత్యం ఏంటంటే, ఇలాగ ఆత్మనాశం పొందదు, ఆత్మ అవినాశి అయి ఉంది. అలాగే ఆత్మలో ఉండే గుణాలు కూడా శాశ్వతంగా ఉన్నాయి. ఆత్మలో ఉండే గుణాలు కూడా శాశ్వతంగా ఉన్నాయి. శాంతి, సమాధానము, ప్రీతి, సద్భావన, అవగుణాలు కూడా పెంచిపోయినాయి. అందువలన ఈ సత్యం ఎలా చూడండి, బయట ఉండే ప్రకృతి శాశ్వతం. విజ్ఞానం ఏమంటుంది? మీరు ప్రకృతిని డిస్ట్రాయ్ చేయలేరు, పరివర్తన అవుతుంది, అంతే. పరివర్తన అవుతుంది, డిస్ట్రాయ్ కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నది చూడండి, హిందీలో 2 శబ్దాలు ఉన్నాయి, జాన్నా और समझना. हम जानते बहुत कुछ है, समझते बहुत कम है. ఎన్నో విషయాలు తెలుసు మాకు, అవన్నీ అర్థం కాలేదు. అర్థమైంటే అలా చేసేవాళ్ళు కాదు. తప్పు తెలుసుకోవద్దండి. నాకు తెలీదు, హిందూపురంలో ఉండే వాళ్ళంతా తంబాకు టొబాకో తింటారా? ఇక్కడ తినరా? తక్కువనా? చాలా మంచిది. ఇప్పుడు టొబాకో వేరే ఫామ్లో వస్తూ ఉంది. టొబాకో చూయింగ్ గమ్స్ వచ్చేసినాయి, టొబాకో చాక్లెట్స్ వచ్చేసినాయి, టొబాకో వేరే రూపంలో వస్తూ ఉంది. మీకు తెలిసి ఉండొచ్చు, టొబాకో, తంబాకు ఏ పొలంలో పండుతారు కదా, అక్కడ పాము కూడా వెళ్ళదండి, ఆవులు కూడా తినవు తంబాకు వేస్తే. అయితే మనిషి ఏం చేస్తాడు? దాన్ని చాలా చక్కగా అగరబత్తి పెట్టుకొని ఉంటాడు కదా. అంటే గాడిద కంటే, పాము కంటే కనీసమైపోయినాడు అన్నమాట. అవునా కదా చెప్పండి? ఇప్పుడు అవి ఎందుకు? ఎక్కడ చూసినాను మొన్న, నేపాల్లో చూసినాం. ఆడవాళ్ళు ఆరాంగా పబ్లిక్లో, ఇండియాలో ఇంకా కొంచెం తక్కువ, గోవాలో కొంచెం చూస్తారు మీరు, ఇంకా అన్ని దగ్గర లేదన్నమాట, అది ఓపెన్గా లేదు. అయితే నేపాల్లో అయితే ఓపెన్గా చేస్తున్నారు లేడీస్. ఈక్వాలిటీ, దానికి అలాంటి ఈక్వాలిటీ
కావాలనా? అవసరం లేదు. సత్యదర్శనం. మూడోది దూరదర్శిత్వం. మా అమ్మ నాన్న తాతగారు విత్తనాలు వేసి పెద్ద పెద్ద చెట్టుల్ని పెంచినారు కదా. వాళ్ళు విత్తనాలు వేసి పెద్ద పెద్ద చెట్టుల్ని పెంచిన దానికి ఇప్పుడు మాకు నీడ దొరుకుతూ ఉంది. ఆనాడు వాళ్ళు ఏమన్నా విత్తనాలు వేసేటప్పుడు నాకేమి దొరకదు కదా, ఎందుకు వేయాలా అని అనుకుంటే ఇప్పుడు మొత్తం ఖాళీ. ఇప్పుడు మా గవర్నమెంట్స్ 4 లైన్ 6 లైన్ చేస్తూ ఉంది చూడండి, ఎక్కడ కొంచెం కూడా నీడనేది. అలాగైపోతూ ఉన్నింది. మాకు తెలుసు చెట్టులు ఎందుకు కావాలంటే ఉత్తమ నీడ మాత్రమే కాదు, నీళ్లు పడితే నీళ్లు అక్కడ లోపల వెళ్ళాలా అంటే అలాగే పారిపోకూడదంటే దానికి వేళ్ళు కావాలి. అప్పుడు మాత్రమే నీళ్ళు నిలబడుతుంది. నీళ్ళు నిలబడితే మాత్రమే అంతర్జలం పెంచుతుంది. అంతర్జలం ఎక్కువ అవుతే కదా నీళ్ళు దొరికేది మాకు. ఇది దూరదర్శిత్వం అన్నమాట. మా పెద్దలది దూరదర్శిత్వం. అందుకే దూరదర్శిత్వం అంటే ఈరోజు నేను చేసిన కర్మఫలం నా వెనకల తప్పకుండా వస్తుంది. నిన్న కూడా శ్లోకం చెప్పినాను, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మం చేసేది నా అధికారం, కర్మ ఫలం గురించి ఆలోచన చేసేది నా అధికారం కాదు. మంచి కర్మాల్ని చేస్తే తప్పకుండా ఫలం తప్పకుండా దొరుకుతుంది. కర్ణాటకలో ఒకరు శంభా జోషి అని ఉన్నారు, చాలా మంచి సాహితీ, ఇప్పుడు లేడు అతను ఈ శ్లోకం ఒప్పుకోలేదు. దీనిపైన హైకోర్టుకు వెళ్ళినాడు అన్నమాట. నేను కర్మం చేసినాక నాకు ఫలం అడిగే అధికారం ఎందుకు లేదా అని. కేసు ఫైనల్ అయ్యే లోపలే శరీరం వదిలి వెళ్ళిపోయినాడు అన్నమాట. అయితే నిజంగా నేను కర్మం చేసేది నా అధికారం. కర్మం అంటే ఉత్తమ ఏదో పని చేసేదని మాదు. శరీరంలో ఉన్నప్పుడు శ్వాసం తీసుకునేది ఒక కర్మం కదా, చూసేది ఒక కర్మం కదా, వినేది కూడా ఒక కర్మం కదా. ఇవన్నీ అంత్యం వరకు చేస్తూ ఉంటాము. ప్రతి కర్మం చేసిన దానికి ఫలము తప్పకుండా దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అన్నమాట, ఎక్కడ పోదు. పొద్దున కూడా జ్ఞాపకం చేసుకున్నాను, కన్నడలో చాలా మంచి మాట ఉంది, తామాడిద కర్మ బలవంతವಾಗಿರಲು ನೀ ಮಾಡುವುದೇನು ಹರಿಯೇ. కర్మం స్ట్రాంగ్గా ఉంటే ఎవరు ఏం చేయలేరు. అందుకే ఈనాడు కర్మం చేసేటప్పుడు, ఈ క్షణములో నేను మాట్లాడేటప్పుడు, ఈ క్షణములో ఏమైనా చెప్పేటప్పుడు దూరదర్శిత్వం పెట్టుకొని ఇది చెప్తే ఏమవుతుందనే ఆలోచన చేసి చేయండి. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తుంటారు, చిన్న ఏజ్లో చదవకపోతే పెద్దలైన తర్వాత చదువుతానంటే కుదరదు. ఏ వయసులో చేయాలో అప్పుడు చేసేస్తే అది జీవన పర్యంతం మా జతకు ఉంటుందన్నమాట. అందుకే దూరదర్శిత్వం కావాలి. ఈనాడు నేను చేసే ప్రతి ఒక్క సంకల్పం పైన దీని ఎఫెక్ట్ ఎంత దూరం వరకు ఉంటుంది అనే ఒక విశ్వాసము, దాని యొక్క నిజమైన ఉద్దేశం మా ఎదురుగా ఉండాలి. నాలుగోది పారదర్శి. కావాలంటే అతనే వినాలి అనుకుంటాము, అలా కాదు. అందుకే పారదర్శిగా ఉండండి. ప్రతిరోజు ఈరోజు జరిగిన విషయాన్ని ఎలా ఇంట్లో మీకంత అనుభవం ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్దలు ఒక్కడు ఉండేవారు కదా, 4-5 మంది పోయి ఏదేదో వేరే పని చూసుకొని వచ్చేవాళ్ళు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పెద్దడు ఉంటాడు కదా ఇంట్లో, అతనికి అన్ని సమాచారాలు చెప్పేవాళ్ళు. ఇలా జరిగింది. ఎంత మంచి వాతావరణం ఉన్నింది ఇంట్లో. అందరికీ అన్ని మాటలు తెలిసి ఉంటా ఉన్నింది. అందరూ ఒకే ఏకతలో ఉండేవాళ్ళు అన్నమాట. అలాగే ప్రపంచానికి మయా అధ్యక్షేన సర్వశ అంటాడు భగవంతుడు. ఇది నా అధ్యక్షతలో ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉంది. నేను చైర్మన్ ఆఫ్ ద యూనివర్స్. ఎవరు చైర్మన్ ఆఫ్ ద యూనివర్స్? సమస్యలని దింపి పెట్టుకోవాలి. మనసా ఒక 2 minutes కూడా సమయం ఏం అవసరం ఉండదు. ఒక్క సెకండ్లో అన్ని చెప్పగలరు మీరు. అప్పుడు పారదర్శకత ఉంటుంది, లోపల ఏది ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తల మీద మోసుకొని తిరుగుతున్నాము, బరువు అయిపోయి ఉంటుంది. ఎదురుకి ఎవరు వచ్చిన వాళ్ళపైన అంతా మోసేస్తాం. మరి అదే జరిగేది కదా. మనసులో ఏదో దాచిపెట్టుకొని ఉంటాము, ఎదురుకి చెప్పలేకపోతాము. జరుగుతుందా లేదా? అలాగే జరుగుతుంది. ఒకసారి ముందు మనం అంతా మౌంట్ అబూ వెళ్ళే మనం, ఇప్పుడు కూడా వెళ్తాము. ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువైనాయి.
మన హుబ్లీ నుంచి మౌంట్ అబు వెళ్ళాలంటే 4 ట్రైన్ తిప్పి వస్తూ ఉంది, దుర్వాసన వస్తూ ఉంది, నీళ్లు కింద పడతా ఉంది. మీకు తెలిసే ఈ చేప అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఎదురుగా మీరేమైనా ముక్కు ఇలా మూసుకున్నారంటే వాళ్ళ కోపం వస్తుంది. ఆ చేప తీసి ఇలా అంటారు, మీరు చాలా కోపం వస్తుంది వాళ్ళు. మనం తింటాము, మీరు ముక్కు మూసుకుంటారా అని అంటారు వాళ్ళు. అలాగే నిలబడినాము, చాలా కష్టపడుతున్నాము, చెప్పలేకపోతున్నాం. అప్పుడు లోకల్ ట్రైన్లో డైలీ ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అప్ అండ్ డౌన్ చేస్తారు, నౌకరీ చేసేవాళ్ళు. అలాంటి అక్కయ్యలంతా కొందరు ఉన్నారు. ఒక అక్కయ్య ఏం చెప్పిందంటే, మరాఠీలో అక్క అనడానికి తాయి అంటారు. తాయి ఆ టోకరీ, ఆ గంప ఎందుకు తల మీద పట్టుకున్నావు, కింద పెట్టేసే, బరువు కదా, ఎందుకు మోసుకొని నిలబడినావు ట్రైన్లో, ఇంకా అర్ధగంట అయినా అవుతుంది కదా స్టేషన్ వచ్చేకి అనేది. అప్పుడు ఆ చేపల అమ్మ ఉంది కదా, ఆమె ఏమంటుంది తెలుసా, అయ్యో తాయి నీకు తెలియదా, ఈ గంప కింద పెడితే ట్రైన్కి బరువు కాదా అంటుందా. తల మీద పెట్టుకున్నా తీసుకుపోయేది ఏది, ట్రైనే కదా. చూడండి తెలివి ఎంత బాగుందని. మనం కూడా అలాగే చేస్తున్నాం. మా బరువు భగవంతునికి ఇస్తే చాలా ఈజీగా అతను మోసుకుంటాడు. అయితే మనం ఇవ్వమన్నమాట. ఏమంటామో, పాపం ప్రపంచమంతా మోసుకుంటాడు కదా, నా కష్టం ఎందుకు ఇవ్వాలి అని మనమే పట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం. అందుకే పారదర్శిగా ఉండండి. కష్టాలు సుఖాలు అన్నీ ఎవరికి చెప్పేసేయండి. మనం కష్టాలు చెప్పుకుంటాము, ఏమైనా మాటలు ఉంటే ఇక్కడక్కడంతా దాచిపెట్టుకుంటాము, బరువు ఎక్కువ అయిపోతుంది. ఎవరు వస్తారో వాళ్ళ పైన అంత మోసేస్తాం. మరి అలా ఉండకూడదు. 5వది ప్రియదర్శి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్స్ షుగర్ కోటెడ్ ఉంటాయి అన్నమాట, దానిపైన షుగర్ కోటెడ్ ఉంటుంది, లేదంటే తినలేరు మీరు. అలాగే ఏ మాట అయినా చెప్పేటట్లు ప్రియంగా చెప్పాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యం అప్రియం న బ్రూయాత్. ఇప్పుడు చూడండి, ఎవరో పిల్లోడు, ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అతని నాన్న చనిపోయినాడు అనుకోండి, ఫోన్ చేసి చూడు బాబు నీ నాన్న చనిపోయినాడని చెప్పరు అన్నమాట. ఏం చెప్తారు, కొంచెం నిదానంగా, బాగున్నావని బాబు, లేదు మీ నాన్న కొంచెం ఆరోగ్యం బాగుండలేదు, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయినాడు, లేదా ఈశ్వర పాదం చేరుకున్నాడు, ఇలా కదా. శబ్దాలు ఎలాగ వాడతాం చూడండి, అర్థం అదే, చచ్చిపోయినాడు అనేదే అర్థం. అయితే నేరంగా చెప్పమన్నమాట. ఇది జీవితానికి సంతోషం పొందాలంటే ఈ 5 సూత్రాలు గుర్తుంటుందా? రిపీట్ చేసుకుంటారా ఒకసారి? ఏది? సమదర్శి, సత్యదర్శి, దూరదర్శి, పారదర్శి, ప్రియదర్శి. భగవద్గీత ఈ 5 విషయం గురించి చాలా చక్కగా, చాలా శ్రేష్టమైన, ఈజియెస్ట్ మార్గదర్శనం చెప్తుందన్నమాట. మీ ఎదురుగా ఒక చిత్రం పెట్టినాను. ఆ చిత్రానికి 15వ అధ్యాయములో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవేత్తన్. ఊర్ధ్వమూలం అధశాఖః. ఈ వెనకలో ఉండే చిత్రం చూడండి, ఇక్కడ పక్కన చిన్నగా ఒక చిత్రం ఉంది, దాంట్లో పక్కన మీకు కనిపిస్తుందా, పక్కన అది ఈ శ్లోకానికి అర్థం చెప్పే చిత్రం అన్నమాట. ఊర్ధ్వమూలం, దాని మూలం ఎక్కడుంది? పైన ఉంది. దాని మూలం పైన ఉంది, కింద శాఖలు ఉన్నాయి. ఇది అశ్వత్థ వృక్షము అంటాడు భగవంతుడు. మానవ సృష్టి అనేది ఒక అశ్వత్థ వృక్షము. ఇది సంస్కృతంలో అశ్వత్థ అయిందన్నమాట. అశ్వత్థ అంటే శాశ్వతమైనది, వినాశం లేనిది అని అర్థం అన్నమాట. ఈ ప్రపంచం అనేది ఒక కల్పవృక్షం అంటారు దీనికి, శాశ్వతమైనది. ఈ కల్పవృక్షము శాశ్వతమైనది. దీన్ని తెలుసుకుంటే వేదాలు తెలుసుకున్నట్లు, 4 వేదాలని తెలుసుకున్నట్లు. ఈ మానవ సృష్టి అనేదే ఒక వృక్షం. 4 యుగాలు ఉన్నాయి ఇందులో, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలతో పెంచిన, పెద్దగైన తర్వాత పరివర్తన పొందేటువంటి అద్భుతమైన వృక్షము ఈ మానవ సృష్టి అంటాడు.
అలాగే తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యులోకం విశంతి ఏవం త్రైధర్మా మనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. అర్థం ఏంటంటే, ఈ చిత్రం చూస్తే కొంచెం అర్థం కావచ్చు అనుకుంటాను. అక్కడ పెద్దగా పైన మీకు స్వర్గం కనిపిస్తుంది. ఇది మెటికలు, సీడి అంటాం కదా, స్టెప్స్ అన్నమాట. పెద్ద స్వర్గం ఉన్నింది. తేత్తం భుక్త్వా స్వర్గలోకం. మనిషి శ్రేష్ఠ కర్మం చేసినప్పుడు భూమిలోనే స్వర్గం ఉన్నింది. ఆ స్వర్గలోకంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. క్షీణే పుణ్యే, పుణ్యము క్షీణించినప్పుడు, తక్కువైనప్పుడు మృత్యులోకానికి వస్తావు. ఏవం త్రైధర్మామను ప్రపన్న. ఇలా సత్వ రజస్ తమస్ అనే 3 ధర్మములు వచ్చే ప్రతి ఒక్క మనిషి ఈ దాంట్లో చుట్టుతూనే ఉంటాడు. చక్రములో వస్తూనే ఉంటాడు. సత్యయుగంలో వస్తాడు, త్రేతాయుగంలో వస్తాడు, ద్వాపరయుగంలో వస్తాడు, కలియుగంలో వస్తాడు, మరి సత్యుగానికి వెళ్తాడు. ఇలాగ ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది అని భగవద్గీత చెప్తుంది అన్నమాట. ఆధారం ఏది? పొద్దున కూడా విన్నాము దీని గురించి. ప్రతి దానికి ఆధారము మనిషి చేసేటువంటి కర్మం. జీవితం అంతా కర్మఫలం అన్నమాట కదా. ఎవరైనా కొంచెం ఆరోగ్యం బాగలేదు, కుంటగా ఉన్నాడు, కాళ్ళు సరిలేవు, ఏం చేస్తున్నాడో ముందు జన్మములో అనుభవిస్తున్నాడు అనరా, అంటాం కదా. అంటే ఎవరు తీసుకువచ్చినారు? ముందు జన్మములో చేసింది ఆత్మ తీసుకువచ్చింది. శరీరం మారిపోయింది, అయితే ఆత్మ తీసుకువచ్చింది. మీరు పునర్జన్మం గురించి చాలా ఘటనలు వినింటారు, చాలా సంగతులు వినింటారు. నేను ఒకసారి 1979, 80లో నేను బళ్ళారిలో ఉన్నాను. బళ్ళారిలో ఉన్నప్పుడు మా ఆశ్రమానికి జంషేడ్పురం అని విన్నారు కదా, జంషేడ్పురం వాళ్ళు అక్కడ బళ్ళారి దగ్గర NMDC, MMTC అవన్నీ ఉన్నాయి. అక్కడ జాబ్ చేసే ఒక ఫ్యామిలీ వచ్చేవారు మా సెంటర్కి. వాళ్ళు చిన్న 2 పిల్లలు, బాబులు అన్నమాట, 2. ఒకడు 2.5 సంవత్సరం. అతని పేరు బంటి అని. పేరేమి నిజంగా అది వేరే, చిన్నగా పేరు పెట్టుకొని ఉంటారు కదా, బంటి అని. ఆ పిల్లోడు ఒకసారి వాళ్ళ ఇంటికి పిలిచినారు నన్నే, వాళ్ళమ్మ. ఇంటికి పోతే దుర్నాతం వాసన. ఏమమ్మా ఇల్లు చాలా చక్కగా పెట్టుకున్నారు, వాసన ఎక్కడి నుంచి వస్తుందంటే మూలలో ఒక డబ్బా ఉందన్నమాట, అట్ట బాక్స్, అక్కడి నుంచి వస్తుంది. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, ఈ పిల్లోడికి ఏమి ఇచ్చినా, తినడానికి ఇచ్చినా 2 కావాలి, ఏదైనా ఐటమ్స్ ఇస్తే 2 కావాలి. చిన్నపిల్లలు సామాన్యంగా 1 ఇస్తే ఇంకొకటి ఇవ్వమని అడుగుతారు. ఆ పిల్లడు అలా కాదంట. ఏంటంటే 1 ఇస్తే ఇంకొకటి ఇవ్వండి అంట. ఎందుకంటే నా కూతురు ఒక ఆమె ఉంది, ఆమెకి కావాలా అంటాడు. అర్థమైందా? అతనే 2 సంవత్సరం చిన్న పిల్లోడు ఏమి ఇచ్చినా నాకు ఇంకొకటి ఇవ్వండి, నా కూతురుకు కావాలి అనేవాడు. చాలా విచిత్రం అనిపించింది. అక్కయ్య కొంచెం చెప్పండి, ఇతనికి ఏం చెప్పినా, ఏమి మీరు చాక్లెట్ ఇచ్చినా 2 కావాలి, బిస్కెట్ ఇచ్చినా 2 కావాలి, దోశ ఇచ్చినా 2 కావాలి, రొట్టె ఇచ్చినా 2 కావాలి, 1 తీసుకుపోయి అక్కడ డబ్బాలో వేసేది, నా పిల్లకి ఇస్తానని. విచిత్రమైన మనస్థితి. తర్వాత నేను ఆశ్రమానికి పిలుచుకుపోయినా, అక్కడ కూర్చున్నాడు. తర్వాత అప్పుడే మాటలు వచ్చేది, చిన్నగా మాటలు వచ్చేది. ఎక్కడుందిరా నీ కూతురు, నీ పిల్ల ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది అనేవాడు. ఏంటంటే నా పిల్ల పేరు జానకి అని అనేవాడు. నువ్వే ఇంత చిన్నగా ఉన్నావు, నీకు పిల్ల ఎక్కడ ఉందంటే అదే నాకు కూడా అర్థం కాదనేవాడు. మరి సరే, అప్పుడేమైంది, ఒక 6 months తర్వాత మనమంతా ఢిల్లీకి వెళ్ళినాము. ఒక కాన్ఫరెన్స్ ఉండింది మా సంస్థది, చాలా పెద్ద కాన్ఫరెన్స్. స్పెషల్ ట్రైన్లో ఢిల్లీకి వెళ్ళినాం. వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళ అమ్మ నాన్న. జతగా పిల్లోడిని తీసుకుపోయినామన్నమాట. ఢిల్లీకి పోయి దిగినాము. మాకంత రెసిడెన్స్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత సెట్ అయిన తర్వాత పోదాం, మీ ఇంటికి పోదామన్నా. వెళ్ళండి వస్తాను అంటాడు. వచ్చినాక అది న్యూఢిల్లీ ఏరియా, కొత్త ఏరియా అన్నమాట. అతను కన్ఫ్యూజ్ అయినాడు. నాకేం చెప్పినాడు తెలుసా? అక్కయ్య నాకు ధౌలా కువా తీసుకువెళ్ళండి, అక్కడి నుంచి నేను పిలుచుకుపోతాను అన్నాడు. ధౌలా కువా అంటే బెంగళూరులో మెజెస్టిక్ ఉన్నట్లు,
బెంగళూరులో మెజెస్టిక్ తెలుసు కదా మీకు. మెజెస్టిక్ పోతే అన్ని దగ్గరికి పోయేకి బస్సెస్ అంతా దొరుకుతాయి. ఢిల్లీలో ధౌలా కుआं అంటే అలాగే. ధౌలా కుआं వెళ్తే ఎక్కడికి పోవాలో అక్కడ బస్సెస్ అంతా దొరుకుతాయి అన్నమాట. సరేలే ధౌలా కుआं తీసుకువెళ్ళినాము. ధౌలా కుआं దిగినాము, బస్సు పరిగెత్తి వెళ్ళిపోయి చాందనీ చౌక్ బస్ ఎక్కి కూర్చున్నాడు. కరెక్ట్గా బస్ నెంబర్ చూసుకొని చాందనీ చౌక్కి పోయే బస్ ఎక్కి కూర్చొని పిలుస్తున్నాడు, రండి 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 మా ఇంటికి వెళతామన్నారు. సరే చాందనీ చౌక్ బస్లో ఎక్కినాం. అక్కడ పోయి దిగినాక సీదా పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్ళినాడు మమ్మల్ని. పోలీస్ స్టేషన్ ఇక్కడికి ఎందుకు వచ్చినాంరా అంటే అతను అక్కడ పిఎస్ఐగా జాబ్ చేసేవాడంట. అతని పేరు బీరేంద్ర శర్మ. చక్కగా చెప్పేవాడు, నా పేరు బీరేంద్ర శర్మ, నేను పిఎస్ఐ, నాకు స్టార్స్ ఉండేది, నాకు 2 పెండ్లాము ఉన్నారు, 2 భార్యలు అంటాడు. ఏమ్రా పోలీస్ ఆఫీసర్గా 2 పెళ్లి చేసుకున్నావా అంటే అవును, నాకు మొదట పెళ్లి చేసుకున్నాను కదా, పిల్లలు కాలేదు, అందుకే ఇంకొక పెళ్లి చేసుకున్నాడంట. ఆ 2వ భార్యకు ఒక అమ్మాయి జన్మమైందంట. ఆ అమ్మాయిది 2nd బర్త్డే అంట. ఆ 2nd బర్త్డేకి డ్రెస్ గిఫ్ట్ తీసుకురావాలా అని హెచ్డి గాడి మీద వెళ్ళినాను. చూడండి, ఇవన్నీ చెప్పేవాడు. 2.5 సంవత్సరం అబ్బాయి హెచ్డి గాడిలో వెళ్ళినాను, అంతవరకు గుర్తుంది. గిఫ్ట్ అంతా తీసుకున్నాను, ఇంకా ఇంటికి రావాలా అనుకున్నాను, అంత లోపల ఏం జరిగిందేనో ఇక్కడికి వచ్చినాను. తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్ పోయి అడిగితే ఇలాంటి వీరేంద్ర శర్మ అని 8 సంవత్సరాల కింద వీరేంద్ర శర్మ అని ఒక పిఎస్ఐ ఉండేవారు, చాందనీ చౌక్ సర్కిల్లో యాక్సిడెంట్లో చచ్చిపోయినారంట. అదైన తర్వాత ఇంకెక్కడ జన్మం తీసుకున్నాడో తెలియదు, కానీ ఇక్కడ వచ్చి 2.5 సంవత్సరం అయింది. దగ్గర 5 సంవత్సరాలు అయ్యేంత వరకు ఆ పిల్లోడు అన్ని కథ చెప్పేవాడు, తర్వాత మర్చిపోయినాడు అనమాట. చూడండి, నిజంగా నేను ఎందుకు ఈ ఇన్సిడెంట్ చెప్తున్నా అంటే కోఇన్సిడెంట్లీ అది అక్కడ పోయినాము, చూసినాము, ఆ పిల్లోడు చెప్పిందంతా నిజమైంది అనమాట. ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే కర్మ. చూడండి, ముందు జన్మములో చేసింది అందరికీ గుర్తుండదు. అందరికీ ఏమైనా జ్ఞాపకం ఉంటే చాలా కష్టం. ఎదురుగా నిలబడి నీ డబ్బిచ్చేది ఉంది నాకని నిలబెడితే ఎంత కష్టం కదా. అవన్నీ ఏమి జ్ఞాపకం ఉండదు, చాలా మంచిది. అయితే జ్ఞాపకం లేకపోయినా కర్మం అనేది జతకో తప్పకుండా వస్తుంది. అందుకే భగవద్గీత మా కర్మాన్ని శ్రేష్టంగా చేసుకోవడానికి కోసమే కర్మయోగాన్ని నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? ఈ శ్లోకం కూడా మొన్న విన్నాము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైన సంపత్ అన్నమాట. పొద్దున కూడా విన్నాం వచనాలు, చాలా మంచి వచనం ఉంది. ಭೂಮಿ ನಿನ್ನದಲ್ಲ, ಹೇಮ ನಿನ್ನದಲ್ಲ, ಕಾಮಿನಿ ನಿನ್ನವಳಲ್ಲ, ಇದು ಜಗಕ್ಕಿಕ್ಕಿದ ವಿಧಿ, ನಿನ್ನೊಡವೆ ಜ್ಞಾನ ರತ್ನಗಳು, ಆ ದಿವ್ಯ ರತ್ನದ ಅಲಂಕಾರ ಮಾಡಿಕೊಂಡಡೆ నినగింత సిరివంత బెరిల్ల గుహేశ్వర. ఎంత మంచి వచనం అది, చాలా మంచి. నిజమైన అలంకారం ఏంటంటే జ్ఞానరత్నాలు. మీరు చాలా అలంకారం చేసుకొని పెద్ద పెద్ద హారాలు వేసుకుంటే దొంగలు తీసుకుపోతారు, జ్ఞానం ఎవరు తీసుకుపోరండి. జ్ఞానం ఎంత ఉంటుందో అంత మనం వంగుతాము, అంత శ్రేష్టంగా ఉంటాము, సుఖిగా ఉంటాము, సమాధానిగా ఉంటాము అన్నమాట. ఎలా భగవంతుని స్మృతి చేయాలి అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటుంది భగవద్గీత. ఈ శ్లోకంలో లాస్ట్ లైన్ ఎల్ఐసి వాళ్ళు తీసుకుని వేస్తున్నారు, యోగక్షేమం వహామ్యహం అని. తెలుసా? వాళ్ళు వేసుకుంటారు యోగక్షేమం వహామ్యహం. పుట్టు అంటే శరీరం ఉన్నప్పుడు, శరీరం వదిలిన తర్వాత మీ వెనకల మనం ఉంటాము వస్తుందా? మీరు ఎల్ఐసి చేసినారనుకోండి, మీరు చచ్చిపోతే మీ వెనకల వస్తుందా? మీ ఇంటి వాళ్ళకి దొరుకుతుందా? ఎవరికి దొరుకుతుంది? ఎల్ఐసి మా వెనకల రాదు, వచ్చేది మనం చేసిన కర్మం అన్నమాట. అందువలన ఈ శ్లోకం అర్థం చాలా చక్కగా ఉంది. అనన్య భావముతో నువ్వు ఒక్కడే భగవంతుడు నా జతకున్నావు అనే విశ్వాసముతో మంచి కర్మాలను చేస్తూ ఉంటే, పరమాత్మని స్మృతి చేసుకుంటే మన యోగక్షేమాన్ని అతను చూసుకుంటాడు. యోగక్షేమానికి కూడా చాలా మంచి అర్థం ఉంది. ఉన్నింది
కాపీ పెట్టుకుంటాడు, లేనిది ఇస్తాడనమాట. దానికి యోగక్షేమం అంటారు. ఏముందో దాన్ని చూసుకుంటాడు, లేనిది ఇస్తాడు కూడా. మాకు కావాల్సింది ఆవశ్యకంగా ఇస్తాడనమాట. అలా అయితే భగవద్గీత ఒక యోగశాస్త్రం. ఏ యోగం గురించి చెప్తుంది భగవద్గీత? పతంజలి యోగం అంతా మీరు నేర్చుకొని ఉంటారు కదా. అష్టాంగ యోగం అనేది పతంజలి యోగ సూత్రంలో వస్తుంది అన్నమాట. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. అష్టాంగాలు. యోగంలో అష్టాంగాలు ఉన్నాయి. యమ, నియమ, ధారణ. యమ, నియమ, ధారణ, సమాధి. తప్పిపోయింది. యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ధ్యాన, ధారణ, సమాధి. 8 అష్టాంగాలు. అందులో ఎన్ని చేస్తున్నాము? 2 ఆసనాలు, ప్రాణాయామాలు చేస్తున్నాము. మిగతాది ఏమీ లేదు. అయితే భగవద్గీత యోగం గురించి చాలా చక్కగా ఇక్కడ 2 శ్లోకాలు పెట్టినాను చూడండి. మొదట శ్లోకం, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. చాలా మంచి మీనింగ్ అన్నమాట. యోగస్థ కురు కర్మాణి, ఏ కర్మం చేసేటప్పుడు యోగంలో వండుకొని కర్మం చేయి. అంటే నా తోడు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసముతో కర్మం చేయి. సిద్ధి అసిద్ధిలో సమభావం పెట్టుకో. సిద్ధి దొరికినా అంటే సక్సెస్ దొరికినా దొరకకపోయినా సమభావం పెట్టుకో. అది చాలా కష్టం కదా. అయితే అదే యోగం అన్నమాట. సమత్వం యోగ ఉచ్యతే. బ్యాలెన్స్, సమత్వం పొందేది యోగము. ఇప్పుడు శరీరాని కోసం ఫ్లెక్సిబుల్గా ఉండాలని యోగాసనాలు చేస్తాము, వ్యాయామాలు, ఎక్సర్సైజ్ చేస్తాము, వాకింగ్ చేస్తాము, శరీరం ఫిట్నెస్ కోసం. అయితే మనస్సు ఫిట్నెస్కి ఏం చేస్తున్నాం? మీరు చాలామందిని చూస్తున్నారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు 30 years 32 yearsకి హార్ట్ అటాక్ వస్తూ ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ నుండి ఇంటర్నల్ ఫిట్నెస్ రాదు. ఉత్త ఫిజికల్ ఫిట్నెస్ నుంచి లాభము లేదు. సంతోషంగా ఉండేది ఆరోగ్యమైన జీవితానికి మూల సూత్రం అన్నమాట. అన్నం తినేటప్పుడు శాంతంగా, సంతోషంగా, పొద్దున లేసేటప్పుడు చూడండి, మా ముందు సంస్కారం ఎలా ఉన్నింది. ఇలా చేయి చూసుకొని, కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం అని చూసుకొని ఎంత మంచిగా ప్రభాత ప్రారంభం అవుతా ఉన్నింది. ఇప్పుడు పొద్దున లేస్తేనే చూసేది ఏది? శకుని మామ. ఎవరు? ఒక శకుని మహాభారతం చేసినాడంట. ఈ శకుని అన్ని ఇంట్లో మహాభారతం చేస్తున్నాడు. నిజంగా కొంచెం బ్యాక్ టు పెవిలియన్ వాపస్ రండి. ఉండని, దూరం పెట్టండి. ఒక నియమం చేసుకోండి. పొద్దున లేస్తేనే మీ బెడ్ పైన కూర్చుని 2 నిమిషాలు భగవంతునికి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఈరోజు ఈ శరీరం అనే గాడి కదా, ఇదొక గాడి. ఈ గాడి తీసుకొని వెళ్తున్నాను, అందరితో బాగా వ్యవహారం చేస్తాను, నా తోడు నువ్వు ఉండు అని భగవంతునికి చెప్పుకొని స్టార్ట్ చేయండి. పగలంతా అత వెనకలో ఉంటాడు. సమత్వం అంటే శరీరానికి సంపాదన, దీన్ని వ్యాయామ, దీనికి అన్నము, దీనికి వస్త్రాలు, ఎంత టైం ఇస్తాము? మన కోసం ఎంత టైం ఇచ్చినాము? ఒక ప్రశ్న మీ దగ్గర. మీ అందరి ఇంట్లో మనుషులు ఉన్నారు కదా, అందరి ఇంట్లో 1 2 3 ఉన్నారు కదా, అందరి దగ్గర మొబైళ్ళు ఉన్నాయి కదా, అందరి ఇంట్లో గాడులు ఉన్నాయి, ఉన్నాలేలా? అందరి ఇంట్లో కామన్గా 2 వీలర్ 4 వీలర్ అందరి దగ్గర ఉన్నాయి. ఒకరోజు మీ ఫోన్ చెడిపోయింది, మీ గాడి చెడిపోయింది, మా మనసులో 2 ఉన్నారు భార్యాభర్తలు, కొంచెం తూతుమై అయ్యింది. మనసు చెడిపోయింది, గాడి చెడిపోయింది, ఫోను చెడిపోయింది ఒకే రోజు.